అందరికీ నమస్కారం. ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎవరై 77వ సంవత్సర రిపబ్లిక్ డే సందర్భంగా మనం పెద్దవారిని ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాము. అలాగే మన ఈ ఆటో నగర్లో అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటిగా అన్ని చేసుకుంటున్నాము. ఇవి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యంగా ఆటో నగర్లో అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ఓబి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆర్ఓబిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. సహకరించి వారి యొక్క తోడ్పాటుతోటి ఆర్ఓబి జరుగుతుంది. అలాగే ఏవైతే మన పార్కులు అవన్నీ కూడా గ్రీనరీ అన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. సో ఇది అందరి తోడ్పాటు కావాలని ఆటో నగర్లో అందరికీ ఈ తోడ్పాటుతోటి ముందుకెళ్లాలని ఆటో నగర్ కమిటీకి ఆటో నగర్ వారికి అందరికీ తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము గత 5 ఏళ్ళలో ఈ లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి బహుశా ఏప్రిల్లో ఎప్పుడు ఎలక్షన్ రావచ్చు. అంటే ఈ 5 ఏళ్ళలో మేము ఏం చేసాము అన్న కార్యక్రమాల్లో పెదగంటేడు ఏరియా కానీ, ఏ బ్లాక్ కానీ, మిగతా బి బ్లాక్, డి ఎక్స్టెన్షన్లో రోడ్లు, డ్రైన్లు మ్యాక్సిమం ఆ టైంలో కంప్లీట్ చేసాం. అలాగే ఇక్కడ బిల్డింగ్ చూసుకుంటే దీనిలో కొన్ని మాడిఫికేషన్, బాత్రూమ్స్ కానీ, మిగతా ఎలివేషన్ కానీ, వాస్తు కొంత తప్పంటే దాన్ని సవరణ చేసుకుంటూ బిల్డింగ్ కూడా డెవలప్ చేసాం. మ్యాంగో గార్డెన్ ఉందంటే అది పబ్లిక్కి అందరికీ, ఎంటర్ప్రైనర్స్తో పాటు పబ్లిక్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అక్కడ కూడా మా కమిషనర్ గారు కొంత ఫండ్ పెట్టి దాన్ని రోడ్స్, డ్రైన్లు అంతా కంప్లీట్ చేసాం. అలాగే మా చైర్మన్ ఆధ్వర్యంలో మా సెక్రటరీ గారు జయ సత్యనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ మేడం పద్మావతి మేడం గారు, ఇలాగే అందరూ మా మెంబర్స్ 10 మంది కూడా మాతో పాటు సహకరిస్తూ మా ఎక్సెల్ కూడా మాకు సహకరించి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఆర్ఓబి కూడా జూన్ కల్లా మనం ఇవ్వాలని కలెక్టర్ గారి మీటింగ్లో, మన డిఐపిసి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ వర్క్ కూడా మేము పెండింగ్ పెట్టుకున్నా ఇక్కడ అదే పార్కు కానీ ఇవన్నీ మా ఆధ్వర్యంలో ఎంత డెవలప్ అయ్యాయో మీకు అందరికీ తెలుసు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇదే దీనిగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే, జై హింద్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఐలా అనేటువంటిది గాజువాక ఐలా. ఈ గాజువాక ఐలాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆటో నగర్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఇటువంటి ఐలా మరింత అభివృద్ధి చేసి మరొకసారి ఇదే కమిటీ మళ్ళా వచ్చి ఈ ఆటో నగర్ అభివృద్ధిలో భాగం పంచుకుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.